ఇది బొంబాయిలో ఇది స్ట్రీట్ ఫుడ్ మాట అండి. ఇది కూడా పెట్టేసి సేమ్ ప్రాసెస్. ఇలాగే ఇది కూడా పెట్టేస్తాను. పెట్టేసి రోల్ చేసేయడం. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చలి మటుకి బాగా ఎక్కువగా ఉంది కదా ఈ సంవత్సరం. నేను చాలా వీడియోలో చెప్తానే ఉన్నాను, ఎందుకంటే ఇంకా ఈ నెలలు అంతేనేమో. ఇంకా అయితే ఈ మసాలా సరుకులు అండి ఇవి. మా వారు మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కలిపి ఉన్నాయంట మసాలా ప్యాకెట్. ఆఫర్లో ఉన్నాయని తీసుకొచ్చారు. సరే అని చెప్పేసి నేను కూడా పొడి చేసేసి పెట్టుకుందాము, బిర్యానీలోకి అది వేసుకోవచ్చు. మరాఠీ మొగ్గులు కూడా వేసేసారు. ఇవి తీసేసాను. నాకు ఇవి బిర్యానీలో వేసుకుంటే బాగుంటుంది కానీ పొడి అంత బాగోదు. ఒకటి వేసి చాలామంది చేస్తారు కూడా, పొడి కూడా చేస్తారు. నేను తక్కువ చేయడం, అవి ఒకటి ఉంచాను అంతే. ఇవన్నీ మిక్సీ పెట్టేద్దాం, వచ్చేయండి. ఇంతకీ ఈరోజు టిఫిన్లు అయిపోయినాయా మీకు? మా అయితే ఇంకా చేయలేదండి. టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ మాట ఈరోజు వీడియో అయితే. నేను ఎలాగో చేసుకుంటున్నాను హెల్దీ టిఫిన్. ఒక్కటి తింటే చాలు, లంచ్కి కూడా అవసరం ఉండదు అన్నమాట. లంచ్ చేయక్కర్లేదు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం దాన్ని ఎన్ని రకాలుగా కలితే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అయితే నేనైతే ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేశాను, ఆలు ఉడకబెడుతున్నాను. చూసారా, ఆలు ఉడకబెడుతున్నాను. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సారీ, స్టవ్ అంటున్నాను, అగార కుక్కర్ని. అలాగే చపాతీ పిండి నానబెట్టాను, కానీ చపాతీలు చేయట్లేదు. చపాతీ పిండి నానబెట్టి చపాతీలు కాకపోతే ఇంకేంటని అనుకోవచ్చు మీరు. చపాతీ అయితే కాదు, మీరు అక్కడే పప్పులో కాలేసినమాట. నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ కామెంట్లో మెన్షన్ చేయండి, ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి. ఆనియన్స్ అన్నీ కట్ చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పొడి ఆడుతున్నాను, పన్నీర్ కూడా తీసుకున్నాను. కర్రీ అయితే చేయట్లేదు, టిఫిన్లో కర్రీ అయితే లేదు. ఉప్పు కారం అన్నీ ఉన్నాయి. చపాతీ పిండి కూడా చేస్తున్నాను. ఒకటే టిఫిన్ వస్తుంది, అంటే ఒక రకమే వస్తుంది, కర్రీ అయితే రాదు. బంగాళదుంపలు చేస్తున్నాను. మీకు గెస్ట్ చేయండి ఏం చేస్తున్నాను అన్నది. అయితే ఇప్పుడైతే మసాలా పొడి ఆడేసుకుందాం. ఇంక ఇది ఉడకబెట్టేశాను కదా. ఈ మధ్య మా వారికి గ్యాస్ ఆదా చేద్దామని మార్కులు వేస్తారు, కొంచెం మెచ్చుకుంటారని. లేదంటే గ్యాస్ అంటే అవగొట్టేస్తున్నానంట వంటలు చేసి చేసి. నేను తేలాపోతున్నాను, నువ్వు మాట్లాడితే బాగానే చేసేస్తున్నాను. అడిగేటప్పుడు బాగానే అడుగుతారండి వీళ్ళందరూని. గ్యాస్ అయిపోతే నేనేం చేస్తానండి, వంటలేమో అది చేయి ఇది చేయి అంటారు ఎప్పుడైనాని. చేయమన్నప్పుడు మరి ఆ మాత్రం అవ్వకుండా ఉంటుందా? మనకే అన్నీని. మసాలా పొడి చూసారు కదా. ఈసారి ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను, అంటే వాళ్ళ ప్యాకెట్లో అలా ఉంది కాబట్టి సరేలే, ఇది మనకు కూడా తెలిసిన విషయమే కదా, గసగసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం. బాగుందనుకోండి. ఎంత మార్ట్లోకి వెళ్తే స్మార్ట్, అదే మీకు తెలుసు కదా, రిలయన్స్ మార్ట్లో ఉంటాయి, నిమిషంలో దొరికేస్తాయి. ఇదిగోండి మా ఊరు చెప్పేస్తున్నారు. తడి లేకుండా ముందు కొంచెం పొడి ఆడిపెట్టుకుంటే బిర్యానీలోకి అది వేసుకోవచ్చు. మీకు విషయం సార్, రెడీమేడ్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఉప్మాలు అవన్నీ చూపించానా, అసలు అంత ఈజీగా అయిపోయిందండి. ఆ నూక చేశాను కానీ మాట్లాడితే అత్తమాట అదే చేసేసి దాన్ని ఈజీగా ఉండేది కాబట్టి. ఇప్పుడు ఇదిగోండి ఇది పొడి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మిక్సీ బాగుందండి ఇది, నాకు నచ్చితే మీకు 1-2 సార్లు చెప్తూ ఉంటాను. అయితే బంగాళదుంపలు పైన ఉన్న పీల్ తీసేస్తాను. మనకి మెంతికూర కావాలి దీంట్లోకి కూడా, మర్చిపోయాను కదా ఇందాక, మెంతికూర కూడా చెప్పలేదు కదా. మెంతికూర కావాలి. పైన మన టెర్రస్ మీద మెంతికూర బాగా వచ్చేసింది, అది కొద్దిగా కోసుకుని వచ్చేద్దాము. నడిచేయండి నాతో పాటు, మిమ్మల్ని కూడా గార్డెన్. మల్లెపూలు అండి, పైకి వచ్చేసరికి మల్లెపూలు ఉన్నాయి. సరేలే, ఇంకా తల్ల ఖాళీగా ఉంది, ఏమంటే పువ్వులు పెట్టుకోవాలి. రండి వచ్చేయండి మన గార్డెన్లోకి. గార్డెన్లో పొద్దుట నీళ్ళు పట్టానండి, బందగా ఉంది కొంచెం. మా ఓడు చూడండి నాటకాలు కట్టేస్తున్నాడు. ఒకసారి చూడండి కాకరకాయలు ఎంత బాగా వచ్చేసినాయో, సీతాఫలం, కాకరకాయలు. మీరు కూడా పెంచుకోండి, టెర్రస్ గార్డెన్ పెంచుకుంటే చక్కగా మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇదిగోండి ఇలా ఆకుకూరలు తీసుకొచ్చమాట. ఇదంతా కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూపిస్తావు పెద్ద ఉండమంటే ఒక్క నిమిషం కూడా ఉండకుండా వచ్చేసావు. కాసేపు అండి, పోనీ ఏదో టైంపాస్ అవుతుంది కదా, లాగేంత వరకు ఎంతసేపు అండి, 5 నిమిషాలు. ఆ ఒక్క క్షణం కూడా వాడు వచ్చి అలా చెప్పులు తీసేటప్పుడు నేను వచ్చేసాను. మెంతికూర ఇక్కడేమో బంగాళదుంపలు కూడా తీసేస్తున్నానండి, పీల్ తీసేస్తున్నాను. గెస్ట్ చేశారా రెసిపీ అయితేని? మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకుండా ఏమి ఉండదు. కానీ ఇదొక అంటే ఇది కూడా ఒక స్ట్రీట్ ఫుడ్ అయినా కానీ హెల్తీ ఫుడ్ అన్నమాట.
మనకి బ్రేక్ఫాస్ట్ కింద కానీ లంచ్ టైంకి కానీ చేసేసుకోవచ్చు. అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూడా. మా వాడికి ఆకలేస్తుందంటండి. చిన్నప్పుడు బాగా పెంచి పెట్టేసేవాళ్ళం అనుకోండి. సరదాగా మా అమ్మ ఏడిపించేవారు అన్నమాట మమ్మల్ని. ఎంతమంది తెలుసు, ఆకలేస్తే రోకల మింగు, అరగకపోతే తిరగల మింగు. భలే అనిపించేది. మా తమ్ముడు అది ఎప్పుడైనా అమ్మ ఆకలేస్తుందంటే, ఆకలేస్తుందా నీకు, ఆకలేస్తే రోకల మింగు, అరగకపోతే తిరగల మింగు అని చెప్పేసి ఏడిపించేది అనమాట నేను బాగానే. ఇంకా అయితే ఇప్పుడు జీలకర్ర వేసాం కదా, కొంచెం ఆవాలు వేసాం కదా, ఇది కొంచెం రోస్ట్గా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఇదిగోండి ఆనియన్స్ త్వరగానే వేగిపోతాయి. ఇంకొన్ని వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగానే, ఎక్కువ వేయట్లేదు, కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, కొద్దిగా చూపించుతాను. ఇదిగోండి ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు కొంచెం దోరగా కాసేపు వేగనిద్దాం. ఇదిగోండి నేను ఇలాగా కట్ చేసేస్తున్నాను చాక్ తోటి. ఆల్రెడీ బాయిల్ చేసేసినాయే కదా, మనకి మంచిగా మెత్తగా ఫామ్ అంటే అయిపోతే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇంకా పన్నీర్, దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెడుతున్నాను. కారం కొంచెం వేస్తున్నానండి, కొంచెం కాదు వేయాలి. కారం వేస్తేనే మనకి ఇంకా ఏముండవు కదా స్పైసెస్, అంటే కర్రీస్ అవి ఏముండవు కదా. కొద్దిగా కొంచెం మసాలా పొడి, అలాగే కొత్తిమీర, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదిగోండి కొంచెం మెత్తగా, అంటే కొంచెం ఇలాగంటే మ్యాష్ అయిపోతుంది కదా. ఉప్పు అది సరిపోయిందా లేదా చూసేసుకొని, కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదిగోండి అయిపోయింది. సువాసన ఎలా వస్తుందన్నా? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. ఇంకా డాన్ గారు 3 ప్యాకెట్లు తెచ్చారు. అవి నేను ఒక ప్యాకెట్ పొడే చేశానండి. భలే వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంది. ఉప్పు సరిపోలేదండి, ఇప్పుడే కొంచెం ఉప్పు వేసాను. ఇదిగోండి పన్నీర్ అయితే ఒక హాఫ్ చేసాను, ఒక హాఫ్ మటుకి తురిమి వేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్ట్రెస్ మీరు చేయండి మీరు. ఎందుకు అంటే అప్పుడప్పుడు మన పిల్లలకి ఆదివారం మాటలు చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా అంటే ఇది అది చేయాలా అంటే మీ వల్ల అవ్వదు. ఏదో ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చేసుకోండి. ఇది ఆలూ పరోటా అని మీరు అనుకోవచ్చు. అవును, ఆలూ పరోటా చేయొచ్చు. ఆలూ పరోటా పాటు నేనేం చేస్తున్నానంటే పన్నీర్ పరోటా, అలాగే మేతి పరోటా, ఆలూ మేతి పరోటా చేస్తున్నాను. ఇదంతా ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మా వాడు వచ్చేసాడు వీడియో తీయడానికి. అలాగే పన్నీర్లో కూడా కొంచెం ఉప్పు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, మసాలా పొడి వేసాను. చూడండి పన్నీర్కి పరోటా కొంచెం సాల్ట్ వేద్దాం. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర దీంట్లోకి. చాలు తల్లి, అయిపోయిందా? ఇంకా పెనం పెట్టేసాను. మా వాళ్ళకి ఆకలేసేస్తుందంట. బటర్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో బటర్ అన్నమాట. ఇదిగోండి ఇలా గిన్నెలా చేశాను. ఒక్క పరోటా ఇద్దరు తింటే చాలు అన్నమాట, అంతే సరిపోతుంది. మాలాంటి లేదు పరోటా ఒకరు తినేస్తారు. అంతే, ఇక అక్కడతో ఫ్యాట్ అయిపోతారు, తినలేరు. ఇప్పుడు నాకు టాస్క్ ఇది. జాగ్రత్తగా పెట్టాలి. అంటే ఏం కాదులే, కొంచెం కప్పెట్టేస్తే చాలు. అలాగా అంతే. కొంచెం సాగు తీసి దాన్ని జాగ్రత్తగా కప్పెట్టేస్తే అయిపోయినట్టే. ఇది బొంబాయిలో ఇది స్ట్రీట్ ఫుడ్ మాట అండి. ఇది అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చక్కగా తినేస్తారన్నమాట, ఇంకొకటి ఆర్డర్ చేసుకొని. దీన్ని ఆలివ్ ఆయిల్తో చేయొచ్చు. నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తోటి ఒకటి కాలుస్తాను, బటర్తో ఒకటి కాలుస్తాను, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఇదంతా క్లోజ్ చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి నేనైతే ఈ మసాలా పొడి, కొంచెం ఉప్పు, కారం, పచ్చి ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదా, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ. ఆల్రెడీ ఆలూ పరోటా అయితే కాలుతుందన్నమాట అవతల పక్కన.
ఇది కూడా పెట్టేసి సేమ్ ప్రాసెస్. అంతే, సేమ్ ప్రాసెస్. ఇదిగోండి, ఒక 2 చపాతీలకి కొంచెం బంగాళదుంప బయటకు వచ్చింది కొద్దిగా. ఫస్ట్ టైం సెకండ్ టైం అంతా వచ్చిందంటే. ఇదిగోండి, ఇప్పుడు చపాతీ చేసేసుకుందాం. ఇది పిజ్జా టైప్లాగా వస్తుంది కొంచెం, పరోటా. పిండి అది చూపించలేదండి, పాలేసి కొంచెం కొద్దిగా ఉప్పు వేసి పెట్టేయడమే కదా. ఇదిగోండి, పక్కన పెడదాం. చాలా బాగా వచ్చింది. ఇలా అన్నీ చేసేసి చూపిస్తాను మీకు, ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదిగోండి, అది అవుతుంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, పన్నీర్ ఒకటి చేశాను కదా మీకు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూపించబోతున్నాను మీకు. ఏంటంటే ఇదిగోండి, మీకు తెలుసు కదా మెంతికూర వేసేస్తున్నాను, మొత్తం కలిపేస్తున్నాను. ఇది కలిపేసి ముందు ఉంచుకుంటేనే మనకి చక్కగా. కొంచెం సాల్ట్ కొద్దిగానే వేసాను, దాంట్లోకి సరిపడగా. అలాగే కొంచెం కారం, ఎక్కువ కాదు, ఆల్రెడీ వేసాను కదా. ఇంకొంచెం ఏంటంటే మసాలా పొడి. ఆల్రెడీ పసుపు ఉంటుంది, ఎందుకు అంటే చూపిస్తాను మీకు. ఇది ముందు బాగా కలిపేయాలి. ఇదిగోండి, ఇలా కలిపేసుకొని ఆలు మేతి చేయాలి అనుకుంటే కనుక ఇలా ఆలుని సగం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు సేమ్ ఇంకా ఇలాగే ఇది కూడా పెట్టేస్తాను. పెట్టేసి రోల్ చేసేయడం. ఇది డైట్ కింద తినొచ్చండి మీరు. ఎలాగంటే కొంచెం నేను ఇక్కడ బటర్ వేసాను కదా, మీరు బటర్ వేసుకోకుండా ఆలివ్ ఆయిల్ వేసుకుని లంచ్లో రైస్ స్కిప్ చేసేసి తినచ్చు. ఇదిగోండి, ఇది ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇది బొంబాయిలో ఒక స్ట్రీట్ ఫుడ్. అలాగే చక్కగా మనకి ఎలా కావాలో అలాగా చేసిస్తారన్నమాట. మనకి దీంట్లోకి ఇంకా స్టఫింగ్ ఏమి ఉండదు, మన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇదిగోండి, నేను కొంచెం చేతితోటే ఈజీగానే అయిపోతుంది. కాల్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది ఒక పద్ధతి ఫాలో అవ్వండి, నేను చూపిస్తాను మీకు. మంచి టేస్టీగా బాగుంటుంది. ఇది 2 ముక్కల కింద చేసి ఇలా కట్ చేసేసి ఇలా మడత పెట్టేసి వాళ్ళు కొంచెం సాస్ అది ఇస్తున్నారు. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, కాలాలి తిరిగేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే బటర్ అనేది వేసేయండి. ఆలివ్ ఆయిల్తో కూడా కాల్చండి, మీ ఇష్టం. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే, మామూలుగా సన్ఫ్లవర్తో కూడా కాల్చుకోవచ్చు, టేస్ట్ కోసం అంతే. ఇది ఆయిల్ అనేది మన ఇష్టం అన్నమాట, హెల్త్ సంబంధించింది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ బటర్ వేసాం కదా, ఇలాగ అనాలన్నమాట. అప్పుడు లోపలికి వెళ్ళి ఉడకడం కాదు, ఆ ఫ్లేవర్ వెళ్ళి లోపల కూడా వేగుతుంది. ఉడకడం వేగడం రెండు ఒకటే కాదు కదా. ఇప్పుడు దీన్ని కూడా అండి ఇలాగా మనం పెట్టాలి. కాల్చేస్తామండి, వేడివేడిగా ఉన్నాయి. నేనైతే కొన్ని ఏమో ఆలివ్ ఆయిల్ అది వేసాను కానీ ఇంక వీడియో చూపించలేకపోయాను, అదే చెప్పలేకపోయాను. కొన్ని ఏమో బటర్ వేసి కాల్చాను. అయితే ఇప్పుడు ఇదేమో మేతి అనుకుంటా, ఆలు మేతి. మీకు చూపిస్తాను, ఇదిగోండి. తెలుస్తుందా మీకు? ఇదేమో పన్నీర్ అనుకుంటున్నాను, చూద్దాము. అంటే వాళ్ళు ఒక్కొక్క ముక్క వేసుకుంటారు కదా పిల్లలు, అందుకని కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది పన్నీర్. అవునా? ఇదొక మినీ పిజ్జా మినీ కాదులేండి, పెద్దదే. అన్నీ 2 డేస్ చేశానమ్మా పన్నీరు. ఇదేమో ఆలువే నన్ను కొంచెం టాస్క్ అయ్యిందన్నమాట స్టార్టింగ్. ఇదిగోండి, ఇదిగోండి ఇప్పుడు ఇది పన్నీరు ఆలు 3 కలిపి ఒకటి చేశాను.
ఇది ఒకటి తింటే మొత్తం 3 ఫ్లేవర్స్ తెలుస్తాయి. అవునా, తెలుస్తుంది. దేని ఫ్లేవర్ దానికే బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇదిగోండి, చూసారా పర్ఫెక్ట్. బాగుంది కదా. మీకు ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తింటున్నారు అనుకోండి, ఇంతే చేసి దాని మీద చీజ్ వేసి చక్కగా ఇలా కూడా చేసి పెట్టచ్చు. మీరు పన్నీరు అది వేసి కూడా పెట్టచ్చు, బాగుంటుంది కదా. అన్నీ కట్ చేసేస్తాయమ్మా. ఒక్కొక్క పీస్ మీకు కావాల్సింది నచ్చింది తింటారని కట్ చేసేస్తున్నాను. ఇది కూడా వెజ్ పిజ్జా టైప్ అన్నమాట. హోమ్మేడ్ పిజ్జాస్. అయిపోయింది, ఉండండి వస్తున్నాం. తిన్నా బాగుంది. తిన్నావా? అవుతుంది. డాడీకి కూడా ఇచ్చేద్దామా? నీకు కూడా అయినా అయితే మరి నేను కూడా టేస్ట్ చేసి చెప్పనా ఎలా ఉందో. నాకు మెంతికూర అయితే ఇంకా మంచిది. నాకు ఆలు వచ్చింది ఫస్ట్. బాగుంది. ఇదేమో చీజు, సారీ చీజ్ కాదు, పన్నీర్. అప్పుడు అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. పన్నీర్ ఇంకా బాగుంది. బాగుంది. చాలా బాగుంది పన్నీరు. మంచి స్నాక్ ఐటమ్, చాలా బాగుంటుంది. స్నాకే కదా, ఇప్పుడు పైన ఎప్పుడైనా చేసింది రేపు కూడా. మనం ఎక్కడికైనా జర్నీలకు కూడా పట్టుకెళ్ళచ్చు. ఇలా ఒక పీస్ కట్ చేసుకోవచ్చు. ఆలు చూస్తాను, నేను 2 బుగ్గల నిండా తినేస్తాను, అంత బాగుంది. కర్రీ చాలా బాగుంది. కర్రీ పన్నీర్ అన్నీ బాగున్నాయండి. సూపర్ అన్నమాట. ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.